సమర్థ రామదాస విజయం 10వ అధ్యాయం. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ధార్మికులారా, తాము తరించుట కొరకు సాధన చేయువారు కొందరు, తమ కోరికలను తీర్చుకొనుట కొరకు తపస్సు చేయువారు కొందరు, లోకోద్ధరణ కొరకు తమ శరీరమును మనస్సును దృఢపరుచుకొని సర్వజీవ దయాళుత్వమును అలవర్చుకొనుటకు మహాత్ములు నిరంతరం తపస్సు చేయుదురు. ఈ అధ్యాయంలో శ్రీ సమర్థ రామదాస స్వామి వారు తపస్సు చేసిన కథను నిత్యానందుల వారు విద్యాసాగరునికి చెప్పబోచున్నారు. తపస్సును గురించి వారు చక్కని వివరణ తెలిపినారు. మీరు కూడా ఆ విధంగా సాధన చేసి మీరు తరించి మీ బంధుమిత్రులకు తెలిపి వారిని తరింపచేయ సంకల్పించండి. విజయమును పొందండి, సర్వజీవ దయాళుత్వమును పొందండి. జయ జయ రఘువీర సమర్థ నామం పలకండి. నిత్యానందుల వారు విద్యాసాగరునితో కూడి సజ్జనగఢ్ నుండి చాపల్ మఠమునకు చేరి అచ్చట శ్రీ సమర్థులచే ప్రతిష్ఠించబడిన శ్రీ రామాలయమును దర్శించిరి. అచటనే ఒక వటవృక్షము క్రింద కూర్చుండబెట్టుకుని తదుపరి కథను ఇట్లు కొనసాగించిరి. నారాయణ తపోదీక్ష. వత్స విద్యాసాగర, నారాయణ పెళ్లి పందిరిలో నుండి తిన్నగా ఊరి బయటకు పోయి వెంటపడి వెనుకనే వచ్చి వారలకు కనబడకుండా ఉండాలని ఆ ఊరి బయట ఉన్న వనములో ఒక చెట్టు తొర్రలో దూరి 3 దినములు దాగి ఉండెను. అచ్చటనే అన్నపానీయములు లేకుండా మంత్రజపం కొనసాగిస్తున్నాడు. 3వ నాడు హృదయంలో శ్రీరాముని ఆదేశం కాగానే బయటకు వచ్చి గోదావరి తీరంలోని కాశీ దగ్గర గల పంచవటిని చేరిరి. అచ్చట గల శ్రీరామచంద్రుని దర్శించి కొలది రోజులు అచ్చటనే గోదావరి నదీ తీరంలో తన సాధనను కొనసాగించినాడు. జనసాంద్రత ఎక్కువగుట చేత ఆయన సాధనకు ఆటంకం ఏర్పడినది. అందువలన అతను అచ్చటి నుండి కొలది దూరంలో ఉన్న టాకలి అను గ్రామ సమీపంలో గోదావరి తీరమున ఒక చిన్న కుటీరమును ఏర్పరచుకొని తపస్సును ప్రారంభించినారు. అతి చిన్న వయస్సులో సరిగ్గా 12 సంవత్సరములు ఏకాంతంగా గ్రామంనకు దూరంగా ఉంటూ తమ దీక్ష కొనసాగించారు. చిన్న వయస్సులో కఠోర నియమ నిష్ఠలతో తపస్సు చేసిన వారు ఈ జగత్తులో అరుదుగా ఉన్నారు. వారిలో ధ్రువుడు, ఉపమన్యుడు, పిప్పలాదుడు, సత్యవ్రతుడు మున్నగు వారు కొందరు పురాణ ప్రసిద్ధి చెందిన మహాత్ములు. వారు చిన్నతనంలోనే తపస్సు ద్వారా పరమాత్మని దర్శించి వారిచే ప్రబోధింపబడి కర్తవ్యంను నిర్వర్తించుటలో లోక ప్రఖ్యాతి చెంది పూజ్యులైనారు. మనస్వి కార్యార్థి గణయతి న దుఃఖం నచ సుఖం. విజయమును కాంక్షించువాడు, కార్యసిద్ధి పొందగోరువాడు, పురుషార్థియు సాహసీయునగు మహాత్ముడు సుఖదుఖములను లక్ష్యం చేయడు. ఇటువంటి మహాత్ముల లక్షణములు చిన్నతనం నుండే వారిలో ప్రకాశించుట ప్రారంభించును. మన కథానాయకుడు కూడా తన లక్ష్య సాధన కోసము తపస్సును ప్రారంభించినాడు. అది క్రీస్తు శకం 1620లో 1542 మాఘ శుద్ధ సప్తమి రోజున రామదాస స్వామి తపస్సు ప్రారంభించారు. విద్యాసాగరా, నీవు కూడా చిన్నతనంలోనే ఆధ్యాత్మిక మార్గమునకు ఆకర్షింపబడి ఆ మార్గంలోనే ప్రయాణం చేయుచుంటివి కదా అని పలికెను. వివిధ తపస్సులు. విద్యాసాగరుడు నిత్యానందులను ఇట్లడిగెను. మహాత్మా, తపస్సులో ఎన్ని విధాలున్నాయి? నా యందు కృపతో వానిని సవివరంగా తెలుపుమని సవినయంగా కోరాడు. నిత్యానంద స్వామి విద్యాసాగరుని ఉత్సుకతను గమనించి ఆనందపరవశుడై ఈ విధంగా చెప్పసాగారు. ధీమతి, నేనిప్పుడు నీవు ఆ ప్రశ్న వేస్తావనే ఊహించాను. నీవు ఇలాంటి విషయాలు తెలుసుకున్నటకై తపన పడుతుంటావు. ఆయా సందర్భాలలో గురువు ముఖంగా వచ్చే ప్రతి చిన్న విషయాన్ని ధారణ చేసే శిష్యుడు సవివరంగా తెలుసుకుంటేనే క్షేమకరం. వత్స, తపస్సు అనేది 6 విధాలుగా మహాత్ములు వివరించి ఉన్నారు. లక్ష్యమును సాధించేటందుకై వ్యక్తి పడే తపననే తపస్సు అంటారు.
తపస్సు అనేక విధాలుగా చేయవచ్చు. అయినా ఏ విధానానికైనా లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. లక్ష్యాలను బట్టి ఫలితాలు కలుగుతాయి. పూర్వము రాక్షసులెందరో తపస్సు చేశారు. విపరీతమైన ప్రకృతి విరుద్ధమైన కోరికలు కోరుకున్నారు. కానీ వారందరూ వాటి యొక్క ఫలితాలను విపరీత పద్ధతిలోనే పొందారు. మృత్యువు లేకుండా చేసుకోవాలని వారు ఎంతో గొప్పగా యోచించుకొని అమృతత్వం కొరకు తపించారు. కానీ వారు అసలైన అమృతత్వాన్ని పొందలేదు. మహర్షులు పరమాత్మ జ్ఞానము దర్శనము కొరకు తపస్సు చేశారు. లక్ష్యాన్ని సాధించారు. పరమాత్మ యొక్క తత్వమును గ్రహించుకొని ఆ దివ్య శక్తి ఆదేశాలను పాటిస్తూ ఆ పరమాత్మ స్వరూపమైన ఈ విశ్వానికి మేలు చేయుటయే కర్తవ్యంగా భావించి అమరత్వాన్ని పొందారు. భగవద్గీత 17వ అధ్యాయంలో గీతాచార్యుడు ఇదే విషయాన్ని అర్జునకు విపులంగా ప్రబోధించి ఉన్నారు. నాయనా విద్యాసాగర, 6 విధములైన తపస్సులలో మొదటిది శారీరక తపస్సు, రెండవది వాచిక తపస్సు, మూడవది మానసిక తపస్సు, తర్వాత తెలుపబోయేవి సాత్విక రాజసిక తామసికమను గుణములకు సంబంధించినట్టివి. మొదటి 3 విధాలు త్రికరణములు కలిసి ఒక్కటి అయితేనే అసలు తపస్సు యొక్క పూర్ణ రూపం అవుతుంది. వివరంగా చెప్తాను విను. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, సాధు సంతులను, జ్ఞానులను, ప్రాజ్ఞులను పూజించుట, భక్తిభావంతో సేవించుట శారీరక తపస్సు అంటారు. పూజ సేవలే కాక సచ్చీలత కలిగి ఉండుట, పవిత్రత అనగా శౌచము పాటించుట, శుచిగాయుండుట అనగా అంటరానితనమును పాటించుట కాదు, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింసను అవలంబించుట మున్నగు సుగుణ సంపత్తి కలిగి శ్రద్ధగా నిరంతరం వానిని నిర్వర్తించుటయే శారీరక తపస్సు. ఇందు ప్రథమముగా చెప్పిన ఆరాధన వివరములు విను. దేవతలనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దుర్గా లక్ష్మి సరస్వతి గణపతి సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు వరుణుడు యముడు ఇంద్రుడు అశ్విని దేవతలు విశ్వే దేవతలు మొదలగు వారిని పూజించి ఆరాధించుటయని భావము. విద్యాసాగర, వేదాంగముల సారమెరిగి నిత్యము స్వార్థరహితముగా సర్వజన సుఖశాంతుల కొరకు దైవమును ప్రార్థించువారు బ్రహ్మజ్ఞాన సంపన్నులైనట్టి వారు. సర్వవిధముల పూజనీయులు. వారిని పూజించుటను శారీరక తపస్సు అంటారు. ఇక గురువులు అనగా తపస్సంపన్నులు. నిరంతర పరమార్థకాంక్ష కలిగి బ్రహ్మతత్వమును చక్కగా జీర్ణించుకొని సర్వజీవుల యందు సమదృష్టి కలిగిన వారు. అటువంటి వారు ఎదురైనప్పుడు వారికి సాష్టాంగ వందనమాచరించి వారికి పాదపూజలు చేసి ధూప దీప నైవేద్య దక్షిణలు సమర్పించి ఆరాధించుట కూడా శారీరక తపస్సు అని అంటారు. తల్లిదండ్రులు, ఆచార్యులు, వయోవృద్ధులు వీరందరూ గురుపదమునకు అర్హులే. కావున వారి నర్చించుట కూడా ఉచితమైన తపస్సని అందరు. గురుపాద సేవనము భక్తి ప్రపత్తులతో చేయుట గొప్ప తపస్సు. అంతేకాదు, దయనీయ స్థితిలోనున్న రోగులకు సేవ చేయుట, పరులకు ఏ విధంగానైనా ఉపకారమునర్చుట కూడా తపస్సని చెప్పబడినది. ఎవరిని హింసించకుండుట కూడా శారీరక తపస్సే. ఈ విధంగా శరీరంతో చేయు సత్కార్యములు చెప్పినారు కదా. ఇట్లే వాచిక తపస్సును వివరిస్తాను, సావధానుడవై విను. ఓ జిజ్ఞాసి, వాచిక తపస్సు వల్ల సమస్తము సిద్ధిస్తుంది. ఇది చాలా ముఖ్యము, కానీ కష్టసాధ్యము. నోటి మాటను అదుపులో నుంచుకొనుట ద్వారా మనిషికి ఎంతో కీర్తి గౌరవము ప్రాప్తిస్తాయి. ఒక్కటేమిటి, సాక్షాత్ భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇదే నోటితో చేసే తపస్సు అంటారు. ఇతరులను బాధించినట్టి మాటల నాడకుండుట, నిందాలాపనములు చేయక మితముగాను హితవుగాను ప్రియముగాను సత్యమైనవిగాను ఉండు మాటలే మాట్లాడుట, యథార్థ విషయములను తాను గ్రహించి ఇతరులకు బోధించుట, వేద మంత్రోచ్చారణ చేయుట, భగవత్కథలను నిరంతరం కీర్తించుచు గానం చేయుట, మధురమైన వాక్కులనే పలుకుట వాచిక తపస్సు అంటారు. కఠినమైన పరుష వాక్యములు పలుకకుండుట,
కపటపు మాటలు, ఎగతాళి చేయు మాటలతో ఇతరుల మనసుకు అవమానము కలిగించు వాక్యములాడకుండుట కూడా వాచిక తపస్సు. అనగా ప్రేమయుక్తమైన మాటలు, శాంతము, సరళము, మధురములగు పలుకుల వలన వాగ్దోషములన్నీ నిర్మూలింపబడి అంతఃకరణ శుద్ధి ఏర్పడును. దాని వలన మనిషికి వాక్శుద్ధియు సిద్ధించును. అట్టివాని వాక్కును సత్యమనర్చుటకు భగవానుడు సిద్ధంగా నుండునని శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఈ వాచిక తపస్సు వలన మనిషి ఔన్నత్యం పెరుగును. ఇక మూడవది అగు మానసిక తపస్సు గురించి వివరిస్తాను. శరీరము, వాక్కు, మనస్సు ఈ మూడింటిని త్రికరణములు అంటారు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి అవినాభావ సంబంధం కలిగి ఉన్నవి. వీని మధ్య చక్కని సామరస్యం కలిగి ఉంటేనే మనిషి జీవితంలో ఏ కార్యంనైనా సాధించే వీలున్నది. శరీరము నడిచే నడకకు అదృశ్యంగా లోపల ఉండి ఆజ్ఞాపిస్తూ ఉండే మనసే మూల కారణం. వ్యక్తి చేసే మంచి పనులకు కానీ చెడ్డ పనులకు కానీ మనసు నుండి వచ్చే ప్రేరణలు, కోరికలు ముఖ్య కారణాలు. కావున మనస్సుకు సంబంధించిన మంచి గుణాలు, మంచి అలవాట్లు ఈ విధంగా చెప్పబడ్డాయి. ఓర్పు, శ్రద్ధ, నిష్ఠ కలిగి ఉండుట, ప్రకృతిలోని ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా స్థిరంగా నుండుట, మనోనిర్మలత్వం కలిగి ఎల్లప్పుడూ సంతోషము, సంతృప్తి, శాంతము, ప్రసన్నత కలిగి ఉండుటను మానసిక తపస్సు అంటారు. ఇంకా నిర్లక్ష్యం, భయం, చింత, శోకం, వ్యాకులం లేకుండుట, అసూయ, హింస, క్రోధము, మత్సరము, ద్వేషముల వంటి అవలక్షణములను వదులుట ద్వారా సద్భావములను బలపరుచుకొనుట మానసిక తపస్సు. అంతేకాక ఇతరులకు ఉపకారము చేయుట యందు ఆసక్తి, తోటి వారి యందు స్నేహభావం కలిగి వర్తించుట, సమాజ సేవ, సంఘీభావముల ప్రబోధము, దేశ రక్షణ యందాసక్తి, స్వామి భక్తి కలిగి ఉండుట ఇవన్నీ మానసిక తపస్సే. భగవంతుని యొక్క రూప, గుణ, ప్రభావ మహత్తత్వములను వినుచు తెలిసిన దానిని మననము చేయుట, భగవన్నామమునందు లీనమై ఉండుట, మౌనం పాటించుట, ఇతర ఆలోచనలు మాని బ్రహ్మ విచారం చేయుట, అంతఃకరణమందు చంచలం లేకుండుట, స్థిరమగు నిర్ణయములు చేయుట, దీనుల పట్ల దయ కలిగి ఉండుట, తన విద్యను బుద్ధిని ఉపయోగించి పరులకు హితము చేయుట అనగా ప్రేమతత్వమును వృద్ధి పొందించుకొని సర్వజీవుల యందు సమభావముతో వ్యవహరించుట అను సాధనను కూడా మానసిక తపస్సనే అంటారు. దీనిని సాధించుటలోనున్న శ్రద్ధను బట్టి భావాలకు అనుగుణమైన పేర్లతో సాత్విక, రాజసిక, తామసికములని 3 పేర్లతో చెప్పబడినందున మొత్తము 6 విధములని చెప్పుకున్నాము అని చెప్పగా విని విద్యాసాగరుడు, స్వామి, సత్వరజస్తమో గుణములు అందరి అందు సమంగానే వర్తిస్తాయంటారు కదా, తపస్సులకవి ఎలా వర్తిస్తాయో దయచేసి వివరించమని కోరాడు. నిత్యానందులు ఈ విధంగా చెప్పనారంభించారు. ఓ జిజ్ఞాసి, ప్రతి వ్యక్తిలోనూ 3 గుణాలు ఉంటాయి. అంతేకాదు ఈ విశ్వమంతా త్రిగుణాత్మకమే. గుణము లేని పదార్థం ఒక్కటి కూడా జగతిలో లేదు. అయితే పదార్థములలో ఉండే గుణాలు ఒకే విధంగా ఉంటాయి. కానీ మానవునిలో ఉండే గుణాలు హెచ్చు తగ్గులు కలిగి వర్తిస్తుంటాయి. నిజానికి ఈ వ్యక్తి కాదు ప్రవర్తించేది, వానిలోని గుణప్రభావమే ఇలా వర్తింపచేస్తుంది. ఇప్పుడు సాత్విక తపస్సు గురించి వివరిస్తాను. మనో, వాక్కు, శరీరముల ద్వారా జరిగే తపస్సులుగా ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో వానిని ఆచరించే సమయంలో వ్యక్తిలో ఉండే గుణం వల్ల ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయి. ఫలితమును ఆశించే ప్రతివారు తపస్సు చేస్తారు. మనము ఆశించకున్నా భగవంతుడిచ్చేదేదో ఇస్తాడనే నమ్మకంతో ఫలితాన్ని ఆశించక చేసే తపస్సును సాత్విక తపస్సు అంటారు. అనగా ఐహిక కాంక్షలను త్యజించుట, తపస్సు చేయు వాని భావమునందు కోరికను వదిలి చేయు తపస్సు అన్నింటిలోనూ ఉత్తమమైన తపస్సుగా చెప్పబడింది. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.